ఖమ్మం జిల్లాలో గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ బండల కోసం ఏజెన్సీల ముందు ప్రజలు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి గంటల తరబడి గ్యాస్ సిలిండర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు తమ దగ్గర సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అనవసర ఆందోళన భయంతోనే ముందస్తు బుకింగ్లు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. గ్యాస్ కొరతపై ఖమ్మం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సమస్యలు భారతదేశం మొత్తం కూడా తలెత్తింది. ఎక్కడికి పోయినా కూడా ఏ జిల్లాలో చూసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా గ్యాస్ ఏజెన్సీల వద్ద గ్యాస్ వినియోగదారులంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మొత్తం గ్యాస్ బండలన్నీ కూడా గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ లైన్లో పెట్టి నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం గతంలో చూసాం, యూరియాకి బస్తాల కోసం రైతులు మొత్తం లైన్లు కట్టిన పరిస్థితి చూసాం. ఇప్పుడు గ్యాస్ కోసం గ్యాస్ వినియోగదారులంతా కూడా మొత్తం బారులు తీరుతూ లైన్లో నిలబడుతున్న క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మం నగరంలో చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. చూడొచ్చు ఎలా బారులు తీరారో. ఉదయం నుంచి కూడా ఇక్కడే బారులు తీరుతున్న పరిస్థితి. ఆన్లైన్కి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఆన్లైన్ కావడం లేదు. మొత్తంగా ఈ ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 లోపే ఆన్లైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలుస్తుంది. మీరు ఆన్లైన్ చేసుకుంటే ఆ వారం నుంచి 20 రోజుల వ్యవధిలో గ్యాస్ బండలు ఇస్తామని కూడా ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు వచ్చారు? గ్యాస్కు సంబంధించి ఏం చెప్తున్నారు? 8ంటికి వచ్చామండి. 8ంటికి వస్తే యాక్చువల్లీ టైమింగ్స్ అనేది 8 నుంచి 6 దాకా ఉంది. లోన్ అడిగాను, వాళ్ళు ఎవరు రాలేదు. 9:15కి వచ్చారు. వస్తా అనేసి వెయిట్ చేయించారు. వెనక ఉన్న వాళ్ళు కూడా తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోపల వెళ్ళారు. లోపల పోయి ఏంటంటే ఇట్లా లేట్ అవుతుంది కదా, టైం అవుతుంది, డ్యూటీ టైం అవుతుంది అనేసి కూడా అడిగాడు. అయితే మా డ్యూటీ టైం ఏమి మేము మార్చుకుంటాం, మేము 10ంటికి పెట్టుకుంటాం, కావాలంటే మీరు ఎవరిని అడుగుంటా అనేసి వాళ్ళే అంటున్నారు సార్. ఇంకోటి ఏంటంటే బుకింగ్ చేసే వాళ్ళకంటే వేరే వాళ్ళకి బ్లాక్ వాళ్ళకి నైట్ వచ్చే వాళ్ళు కూడా ఇస్తున్నారు. 1600, 1700 ఇట్లా కూడా ఇస్తున్నారు సార్. ఓవరాల్గా చూసుకుంటే గ్యాస్ ఏజెన్సీల దగ్గర మాత్రం జన సంద్రోహం కనిపిస్తుంది. జన సంద్రోహం కనిపించడంతో పాటు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం స్పష్టంగా రాసి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా సరే కూడా మొత్తం ఆన్లైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆన్లైన్కి సంబంధించి వ్యవస్థ కూడా కొనసాగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆన్లైన్ వ్యవస్థలో మొత్తం సర్వర్లు బిజీగా వస్తున్న పరిస్థితి. క్యూ లైన్లో కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ప్రజెంట్ సర్వర్ ఎలా పనిచేస్తుంది? నిజంగా ఆన్లైన్ అవుతుందా లేదా? ప్రజెంట్గా అయితే సర్వర్ బాగానే పనిచేస్తుందండి, ఆన్లైన్ అవుతుంది. కాకపోతే రెగ్యులర్గా మేము 7718012345 అనే నెంబర్ ద్వారా బుక్ చేసుకునేటోళ్ళు. ప్రజెంట్గా అయితే ఆ సర్వర్ అనేది క్రష్ అయిపోయింది. ఆల్టర్నేట్గా ఏంటంటే వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా బుక్ చేసుకునే ఫెసిలిటీస్ అయితే మా దగ్గర ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎందుకని లైన్లు కడుతున్నారు? మీ దగ్గర సఫిషియెంట్ గ్యాస్ ఉందా లేదా? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మా దగ్గర అయితే ప్రజెంట్గా అయితే మా గోడంలో ఎనీ టైం ఎప్పటికైతే 2 days సరిపడా స్టాక్ అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రాన్సిట్ ద్వారా అంటే ఇప్పుడు మాకు అక్కడ లోడ్లు 524 లోడ్ ఆల్టర్నేట్ డేస్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మా దగ్గర స్టాక్ సఫిషియెంట్గా ఉంది. ఏ కస్టమరు మీరు ప్యానిక్ అవ్వద్దు, దయచేసి మీ దగ్గర స్టోర్ చేసుకోవద్దు. ప్రతి కస్టమర్కి మేము సిలిండర్ అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే జనరల్ డేస్లో మాకు ఒక 300 బుకింగ్స్ వచ్చే పర్ డే. ఇప్పుడు 400, 500, 600 బుకింగ్స్ వస్తున్నాయి. ఈ ఎక్స్ట్రా బుకింగ్స్ అని ప్యానిక్ బుకింగ్స్. సో దయచేసి కస్టమర్స్ ఎవరు ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పడకండి. గ్యాస్ అనేది ఎనీ టైం సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మా కంపెనీస్ దగ్గర స్టోరేజ్ కూడా ఒక 70 days, 60 daysకి సరిపడా స్టోరేజ్ ఉంది. కాబట్టి మేము ఎనీ టైం డొమెస్టిక్ వాళ్ళకి సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే గ్యాస్కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ సర్వర్ అంతా ఒకేసారి వాడడం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున కూడా సర్వర్ బిజీ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. డౌన్ అవుతుంది అని చెప్తున్న పరిస్థితి అయితే ప్యానిక్ క్రియేట్ అవుతుంది. అందరికీ సప్లై చేయడానికి గ్యాస్ బండల దగ్గరికి మామూలుగా జనరల్గా 200, 300 బండలు ప్రతిరోజు ఇస్తే ఇప్పుడు మాత్రం 400 నుంచి 500 మంది పైన ఆ బండలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV ఖమ్మం.